హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ మైటీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో మనం క్యారెట్ హల్వాని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. క్యారెట్ హల్వా అంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. అంతేకాకుండా మన ఇంటికి ఎప్పుడైనా సడన్గా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా అండ్ హెల్తీగా ఇలా క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. సో లేట్ చేయకుండా క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూసే ముందు మీలో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూసి మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, నేను పెట్టే మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం. ఫస్ట్ మీరు క్యారెట్స్ పైన ఉన్న చెక్కు తీసి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గ్రేటర్తో క్యారెట్స్ అన్నిటినీ ఇలా తురిమేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ ప్రాసెస్ని మీరు మిక్సీ జార్లో కానీ చాపర్లో కానీ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 1/2 kg వరకు క్యారెట్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ మీరు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక వెడల్పాటి నాన్ స్టిక్ కడాయిని పెట్టుకోవాలి. మీ దగ్గర నాన్ స్టిక్ కడాయి లేకపోతే అడుగు మందంగా ఉండే కడాయినైనా వాడుకోవచ్చు. కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నెయ్యి ఇలా కరిగాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 1/2 కప్పు వరకు జీడిపప్పులను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను 1/2 కప్పు జీడిపప్పులు యాడ్ చేశానని మీరు కూడా 1/2 కప్పే యాడ్ చేసుకోవాలని ఏమీ లేదండి, మీ ఇష్టానికి తగినట్లు వాడుకోవచ్చు. జీడిపప్పులు ఇలా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చాక వీటిని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ తిరిగి అదే నెయ్యిలో మనం 1/2 కప్పు వరకు కిస్మిస్లను కూడా యాడ్ చేసుకొని చక్కగా పొంగే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా ఫ్రై అయిన కిస్మిస్లని ఇందాక మనం జీడిపప్పులు తీసుకున్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ అదే నెయ్యిలో 1 టీ స్పూన్ వరకు గసగసాలను యాడ్ చేసుకొని 1/2 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ గసగసాలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇలా గసగసాలని ఫ్రై చేసుకొని హల్వాలో వేసుకోవడం వల్ల మన నోటికి క్రంచీగా తగులుతూ హల్వాకి మరి కాస్త టేస్ట్ యాడ్ అవుతుంది. ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా ఫ్రై అయిన గసగసాలను కూడా మనం ఇందాక జీడిపప్పు కిస్మిస్లు తీసుకున్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి తిరిగి అదే కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇలా కరిగాక మనం ముందుగా తురిమి రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసుకోవాలండి. తర్వాత నెయ్యి క్యారెట్ తురుము అంతా కలిసేలా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి క్యారెట్ తురుమును 5 to 6 మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలండి. 6 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే క్యారెట్ తురుము అంతా మగ్గిపోయి సగానికి అయి ఉంటుందండి. ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకొని 1 టీ కప్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 1 టీ కప్ పాలు కరెక్ట్గా సరిపోయాయి. మీకు అవసరం అనిపిస్తే మీరు మరిన్ని పాలను యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ తురుము పాలు అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ క్యారెట్ తురుముని 15 to 20 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి. నెక్స్ట్ 15 మినిట్స్కి మనకి క్యారెట్ తురుము అనేది పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుందండి. అండ్ ఈ స్టేజ్లోనే మనము షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1/2 kg క్యారెట్స్కి 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీపిని ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 2 to 3 టేబుల్ స్పూన్స్ మరింత షుగర్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. స్టవ్ని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ షుగర్ కరిగేంత వరకు మనము కుక్ చేసుకోవాలండి. కొద్దిసేపటికి షుగర్ అంతా కరిగి హల్వా కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా జారుగా తయారవుతుంది. మీరు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ హల్వాలోని వాటర్ అంతా పోయి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనకు 10 to 15 మినిట్స్ వరకు పడుతుందండి. నెక్స్ట్ 10 మినిట్స్కి మనకు హల్వా ఇలా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు ఇంకా కిస్మిస్ గసగసాలను కూడా యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ హల్వాలో కలిసేలా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే హల్వా రెడీ అయిపోయినట్లే. చూసారు కదండి, హెల్తీ అండ్ టేస్టీ క్యారెట్ హల్వాని ఎలా ఈజీగా చేసుకోవచ్చో. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.